ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటాం మనం ఎప్పుడు. యెస్. అంటే క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఎస్ఐపి మూలంగా ఒక వెల్త్ అనేది క్రియేట్ అవుతుందని మాట్లాడుతుంటాం. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ గానీ, అడ్వైజర్ గానీ ఇదే మాట్లాడుతుంటారు. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే మేడం ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తూ, ఎస్ఐపి చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత చూసినప్పటికి వాళ్ళ రిటర్న్స్ అనేది తక్కువ కనబడుతుంటాయి. కనబడిందే అనుకోండి. హ్మ్. అనుకునేటప్పుడు ఆళ్ళేమనుకుంటారంటే, నేను ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకొని మోసపోయాను అనే ఒక థాట్‌లో హ్మ్. ఉంటారు. కానీ నేను అలాంటి ఇవి ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి చెప్పదలుచుకునేదేంటంటే, ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్ చేస్తూ పోతే లాంగ్ టర్మ్‌లో వెల్త్ క్రియేట్ అవుతుంది. హ్మ్. గానీ ఇక్కడ వాళ్ళు మోసపోయేది ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసి కాదు. హ్మ్. కాపోతే వాళ్ళ రిటర్న్స్ హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్ అనేది చాలా ఎక్కువ పెట్టుకుంటున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 1, 2, 3 ఇయర్స్‌లో వచ్చే రిటర్న్స్‌ని చూసుకుంటూ హ్మ్. వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్ కూడా అదే రిటర్న్స్ అదే టైప్ ఆఫ్ రిటర్న్స్, హై రిటర్న్స్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. హ్మ్. సో, అలాంటి రిటర్న్స్ వాళ్ళు చూడలేనప్పుడు ఒక 5 ఇయర్స్, 7 ఇయర్స్ తర్వాత వాళ్ళు అలాంటి రిటర్న్స్ రాలేదని చెప్పి డిసప్పాయింట్ అయ్యి చీటెడ్ అనిపిస్తుంది. వాళ్ళు మోసపోయాము, ఇది తప్పు స్ట్రాటజీ, తప్పు హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్ అవును. అనేది ఒక ఫీలింగ్ వచ్చేస్తున్నారు. హ్మ్. మేడం ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చూసుకోవాల్సిందేంటంటే హ్మ్. ఇక్కడ ఆహ్, మనం ఎప్పుడైనా ఒక గోల్ సెట్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మోడరేట్ రిటర్న్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేసుకోవాలి. అంటే హ్మ్. హిస్టారికల్ డేటా చూసుకుంటే ఒక 12-15% ఆన్ యావరేజ్ తీసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి. కానీ హ్మ్. ఇప్పుడు కాలంలో ఏం చేస్తున్నారంటే 20, 25%, 30% ఎక్స్‌పెక్ట్ చేస్తూ హ్మ్. ప్లానింగ్ అనేది చేస్తున్నారు.